Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. So today video is about Union Bank of India LBO result. So మనం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. సో డిసెంబర్లో ఎగ్జామ్ జరిగింది, డిసెంబర్ ఫస్ట్ వీక్లో అలా. సో అప్పటి నుంచి మనం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్లీ రిజల్ట్ అయితే వచ్చింది. సో లేట్ నైట్ అనుకోవచ్చు, 9:30 ఎప్పుడు వచ్చిందో. సో ఆ టైంకి వచ్చిందేమో, నేను లేట్ చూస్తున్నా. సో అందుకే వీడియో కూడా లేట్ వస్తుంది. ఎందుకు లేట్ వచ్చింది ఇంకా రాలేదు అని అనుకునే వాళ్ళకు క్లారిఫికేషన్. సో నేను రిజల్ట్ చూడలేదు, నేను పడుకొని ఉండే, ఎందుకో మధ్యలో లేసి చూసా. సో రిజల్ట్ వచ్చింది. సో అందుకే వీడియో లేట్ వస్తుంది. సో నా రిజల్ట్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో దానికన్నా ముందు ఇక్కడ మనకు డేట్స్ 4 and 5, 6 డిసెంబర్కి ఎగ్జామ్ జరిగింది కదా. సో దాని రిజల్ట్ అనేసి ఇచ్చేసాడు. సో మనకు ఎల్పిటి ఉంటుంది ముందు. సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఎల్పిటి షెడ్యూల్డ్ 17th March to 21 March. సో ఈ 3 daysలో ఎల్పిటి ఎవరికి ఉందంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా రాసేసాడు. సో మెయిన్గా ఏంటంటే 10th అయినా ఇంటర్లో అయినా మీకు అంటే మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తే ఆ స్టేట్ లాంగ్వేజ్ మీ 10th and 12th లేదనుకోండి, వాళ్ళకి ఎల్పిటి జరుగుతుంది. నార్మల్గా మీరు 10th, 12th ఆల్రెడీ ఆ స్టేట్ లాంగ్వేజ్ ఉంటే మీకు ఎల్పిటి ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది అన్నట్టు. సో 10th, 12th అక్కడ రీజనల్ లాంగ్వేజ్ లేని వాళ్ళకి ఎల్పిటి ఉంటుంది, మిగతా వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అంటే ఇంకా షార్ట్లీ అంటే ఇంకా ఇవ్వలేదు. సో జస్ట్ ఈ డేట్స్ ఇచ్చేసారంతే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఎల్పిటివి. సో ఆ డేట్స్ అనేవి 17th to 21 March. సో ఇప్పుడు మనం రిజల్ట్ చూసేద్దాం. ఇక్కడ రిజల్ట్ కొంచెం చిన్నది ఏంటంటే ఇక్కడ స్టేట్ వైజ్ ఇచ్చేసాడు అన్నట్టు. సో ఆంధ్రప్రదేశ్ టు, సో అది కూడా ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఇచ్చేసాడు. సో ఆంధ్రప్రదేశ్ తర్వాత బి, తర్వాత సిడి. సో నేను తెలంగాణ నుంచి అప్లై చేశాను కాబట్టి అది ఇక్కడ లాస్ట్లో ఉంది. సో మనము ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లా అవుతుందో. 98 వరకు వెళ్ళాలి కదా. మనము చూద్దాం, ఇక్కడ మేబీ సర్చ్లో ఉంటుందేమో. అచ్చా, ఇక్కడ పేజెస్లో నుంచి చూద్దాం. సో ఇక్కడ 98 సంథింగ్ ఇక్కడ ఉంటుంది తెలంగాణది. సో ఓకే, ఇక్కడ 98. సో ఇక్కడ తెలంగాణ, నేను అప్లై చేసిన స్టేట్ తెలంగాణ. సో ఇక్కడ తెలంగాణలో నాది వచ్చేసి ఇది 54517506 సో ఇక్కడ జూమ్ ఇది కొంచెం ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో ఇక్కడ 75063. సో నా రిజల్ట్ వచ్చేసి ఇన్. సో నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను అన్నట్టు. అంటే ఒకటే ప్రిలిమ్స్ మెయిన్స్ కాకుండా ఒకటే ఎగ్జామ్ ఉండే కదా. సో ఆ ఎగ్జామ్లో నేను క్వాలిఫై అయిపోయినా, ఇంటర్వ్యూ ఉంది అన్నట్టు. సో డేట్స్ ఎప్పుడో ఇక్కడ కన్ఫర్మ్ చేయలేదు, కానీ డేట్స్ మేబీ మార్చ్ లాస్ట్ వీక్లో, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అలా ఉండొచ్చని నేను అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి నా రిజల్ట్. సో మీ రిజల్ట్ ఏముండే, సో మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారా లేదా? సో నా అటెంప్ట్స్ నేను ఒక్క నిమిషం చెప్పడానికి ట్రై చేస్తా. సో నా ఎగ్జామ్ వచ్చేసి 5th December ఫస్ట్ షిఫ్ట్కి ఉండే, మనకు 3 daysలో ఉండే కదా ఎగ్జామ్. సో నా ఎగ్జామ్ వచ్చేసి 5th December ఫస్ట్ షిఫ్ట్లో ఉండే. సో నా అటెంప్ట్స్ వచ్చేసి రీజనింగ్లో 45, జనరల్ అవేర్నెస్లో 17, క్వాంట్లో 33, ఇంగ్లీష్లో 33. నా ఓవరాల్ అటెంప్ట్స్ వచ్చేసి 128. సో వితౌట్ డిస్క్రిప్టివ్. సో అందులో డిస్క్రిప్టివ్ కూడా ఉండే కదా. సో మనకు ఒక ఎస్సే ఉండే, లెటర్ రైటింగ్ ఉండే. సో ఇవి ఓవరాల్ అటెంప్ట్స్ వచ్చేసి 128. సో మీ రిజల్ట్ ఏమైంది? సో మీరు ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యారా లేదా అనేది మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఫర్ మోర్ బ్యాంకింగ్ సెస్ రిలేటెడ్ వీడియోస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. బాయ్.